హలో వ్యూవర్స్, మై నేమ్ ఇస్ అంజీ మోరా. మన ఛానల్ వచ్చేసి మోరా అంజీ సెవెన్. ఇంతకుముందు మనం ప్రాథమిక హక్కులు వాటి ఆర్టికల్స్ గురించి కొంచెం కొంచెం తెలుసుకోవడం జరిగింది. అందులో మనం సమానత్వ హక్కు కొద్దిగా తెలుసుకోవడం జరిగింది. అయితే ఇలా ప్రాథమిక హక్కులు, ఆర్టికల్స్, కేసులు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ క్లాస్ ఉంటుంది. అలాగే మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరా అంజీ సెవెన్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేస్తే మన వీడియోస్ అన్నీ రావడం జరుగుతుంది. మీరు మన ఛానల్ని ఎంతో ఆదరిస్తున్నారు, ఇలాగే ఆదరించండి. కానీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మోర్ అండ్ దిస్ వన్. మన ఎక్స్ప్లెనేషన్ కోసం మనం డిస్కస్ చేద్దాం టాపిక్ని. అయితే ప్రాథమిక హక్కులు అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకోగలరు అంటే చెప్తున్నా. అయితే ఒక శాస్త్రవేత్త మనకు దాని నిర్వచనం చెప్పడం జరిగింది. మానవ శక్తి సామర్థ్యాలను స్వేచ్ఛగా వినియోగించేందుకు వీలైన పరిస్థితులు అనగా హక్కులు నెలకొల్పడం రాజ్యం బాధ్యత. అయితే మానవునికి అనేక శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అవి ఏం చేయాలి? వీలైనంత వరకు హక్కులను అంటే స్వేచ్ఛగా వినియోగించాలి. అంటే మనము ఎవరి బలవంతంగా చేయకూడదు అనే దాని గురించి చెప్పడం జరిగింది. ప్రాథమిక అంటే ఇంకొక అతను ఉన్నాడు, ఆయన పేరే జస్టిస్ పిబి గజేంద్ర గడ్కర్ అంటే ఒక నిర్వచనం చెప్పారు. ఏం చెప్పారు? ప్రాథమిక హక్కులు వ్యక్తికి మరియు రాజ్యానికి మధ్య గల సంబంధాన్ని నియంత్రించి న్యాయబద్ధంగా అమలుపరచబడేవి. ఇవి సకారాత్మక మరియు నకారాత్మక దృక్పథాన్ని కలిగి ఉంటాయి. చట్టబద్ధంగా వ్యక్తి స్వేచ్ఛను కల్పించే ఈ హక్కులు వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతూ తన ఆసక్తులకు అనుగుణంగా మరియు సామాజిక ప్రయోజనాలకు అనుగుణంగా అభివృద్ధికి సాధిత కృషి చేయండి. అంటే ఒక వ్యక్తికి ప్రాథమిక హక్కులు ఉంటే రాజ్యానికి వ్యక్తికి అంటే మనము రాజ్యం అంటే ఇక్కడ మనం ఒక దేశము ప్రభుత్వము దానికి సంబంధించిన వ్యక్తికి అంటే న్యాయబద్ధంగా సంబంధించి ఉంటాయి కదా, సకారాత్మక నకారాత్మక అంటే పాజిటివ్ నెగటివ్ దృక్పథాన్ని కలిగి ఉంటాయి. అంటే మనకు హక్కు అనిపించేది రాజ్యానికి అంటే వ్యతిరేకంగా ఉంటుంది అన్నట్టు. అట్లా దాని గురించి చెప్పడం జరిగింది. అయితే ఒక మానవుడు సంపూర్ణంగా లేదా పరిపూర్ణంగా అభివృద్ధి సాధించడానికి అతను కల్పించిన కావాల్సిన కనీస సదుపాయాన్ని ప్రాథమిక హక్కులు అంటారు. అంటే సంపూర్ణంగా అభివృద్ధి కావాలంటే ఏం చేశారంటే అతనికి కొన్ని హక్కులు కల్పించాలి, కనీస సదుపాయాలు కల్పించాలి. దాంట్లో ప్రాథమిక హక్కులు అనడం జరుగుతుంది. అయితే ప్రాథమిక హక్కుల లక్ష్యం కేవలం రక్షణకు, పౌర సమానత్వానికి, ప్రజలకు కల్పించడానికి మాత్రం కాదు, పౌరుల ప్రవర్తనకు కొన్ని ప్రమాణాల పౌరసత్వాన్ని, న్యాయాన్ని, అందరికి సమాన పరిస్థితులు కల్పించడానికి అవసరమైన భౌతిక నైతిక స్వచ్ఛతను పెంపొందించాలని న్యాయ నిపుణులు తేజ్ బహదూర్ సప్రు గారు చెప్పడం జరిగింది. దీని ఏంది మెయిన్ ఉద్దేశం అంటే మామూలుగా మనం చెప్పుకున్న పౌరసత్వం అని 5వ ఆర్టికల్ ఉంటుంది కదా, న్యాయాన్ని, అందరికి సమాన పరిస్థితులు కల్పించడానికి అంటే భౌతిక ప్రపంచం అంటే భౌతికంగా ఫిజికల్గా, అలాగే నైతిక అంటే న్యాయపరంగా నైతికంగా, అలాగే స్వచ్ఛత అంటే స్వచ్ఛంగా ఉండాలి, అలాంటి దాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ భారత రాజ్యాంగానికి మాగ్నా కార్టా వంటిది ఇది ప్రాథమిక హక్కుల భాగం. అంటే 1215లో ఇంగ్లాండ్లో మనం చెప్పుకున్న మాగ్నా కార్టా జరిగింది హక్కుల కోసం అనేది, అది భారత రాజ్యాంగానికి మాగ్నా కార్టా అనేది ఇది ప్రాథమిక హక్కులు. దీన్ని ఎక్కడి నుంచి గ్రహించుకున్నామంటే అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్ ప్రభావితమైన మన రాజ్యాంగ నిర్మాతలు ప్రాథమిక హక్కులను మన రాజ్యాంగంలో పొందుపరిచారు. హక్కు అనగా అవకాశం, అధికారం కలిగి ఉంటారని అర్థం. హక్కు అంటే ఇది అవకాశం, నీకు ఒక అవకాశం ఉంది, హక్కు నువ్వు వినియోగించుకోవాలి. అట్లా అధికారం అంటే నీ హక్కు నీవు వినియోగించుకుంటే అధికారం అంటారు. అట్లాంటిదే ఒక కేసు వచ్చింది, మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చే సందర్భంలో జస్టిస్ పిఎస్ భగవతి యొక్క పరిశీలన ప్రకారం ఏమని, భారత ప్రజలు వేదకాలం నాటి పోషించిన ప్రాథమిక విలువలు, ప్రాథమిక హక్కులు వ్యక్తుల ఆత్మగౌరవాన్ని సంరక్షిస్తూ వ్యక్తి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులు కల్పిస్తాయి. ప్రభుత్వాలు వ్యక్తి యొక్క స్వేచ్ఛలో చొరబడకుండా ప్రభుత్వాలపై నకారాత్మక పరిమితులు విధిస్తాయి. అంటే ఏంది? వ్యక్తుల ఆత్మగౌరవాన్ని సంరక్షిస్తాయి, అంటే వ్యక్తుల ఆత్మగౌరవం దెబ్బతీయకుండా, అలాగే వ్యక్తుల వికాసం సంబంధించిన పరిస్థితులను కల్పిస్తాయంటే మంచి పరిస్థితులను కల్పిస్తాయి, అంటే సంపూర్ణ వ్యక్తిత్వాలు. అయితే ఇట్లాంటి కల్పించినప్పుడు ప్రభుత్వాలపై నకారాత్మక అంటే పరిమితులు విధిస్తాయన్నట్టు. అవన్నీ కలిపేయాలంటే నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక కేసు ఉంది. వీళ్ళిద్దరి మధ్య జరిగిన వ్యాజ్యం ఏమైందంటే సుప్రీంకోర్టులో తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులు రాజ్యం అంటే ప్రభుత్వం ప్రసాదించే బహుమతి
ఇచ్చే అంశం కాదు. అంటే ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టు కాదు. రాజ్యాంగం ద్వారా గుర్తింపునిచ్చి గ్యారంటీ ఇచ్చి వాటికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఏది కోర్టు అంటే ప్రభుత్వానికి ఉంటుందని కోర్టు గుర్తు చేసింది. ఇది నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. భారత ప్రజాస్వామ్యానికి పునాదిరాలు ప్రాథమిక హక్కులను ఎవరన్నారు? నాని పాల్కావాలని అనడం జరిగింది. ఒక వ్యక్తిలో అంతర్గతంగా నిర్దుడీకృతమైన శక్తియుక్తులను ఆధారం చేసుకొని ఉన్నత స్థాయిలో జీవించడం కల్పించబడిన సామాజిక అవకాశాలే హక్కులు అన్నది ఎవరు? హెచ్జే లాస్కీ. సమాజం చేత కోరబడి రాజ్యం చేత గుర్తించబడిన అంశాలే హక్కులని ఎవరన్నారు? గార్నర్ గారు అన్నారు. అయితే ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ప్రాథమిక హక్కుల చరిత్ర అనేది మనం ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా హక్కుల ప్రాధాన్యత గుర్తించి లిఖితపూర్వకంగా ప్రజలకు జారీ చేయబడిన అధికార పత్రం అనేది మాగ్నా కార్టా 1215. మనం చెప్పినగా బ్రిటన్కు చెందిన జాన్ ఎడ్వర్డ్ 1215లో మాగ్నా కార్టా పత్రాన్ని జారీ చేశాడు. రక్తరహిత విప్లవం తర్వాత 1689లో జరిగిన రక్తరహిత విప్లవం, దాని తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ చేసిన హక్కుల ప్రకటన ప్రజల రాజకీయ హక్కులను మరియు పౌరుల హక్కులను గుర్తించినది. ఎప్పుడు? రక్తరహిత విప్లవం 1689 జరిగినాక కోల్పోయిన జనాలను చూసి అరే వీళ్ళకు కొన్ని హక్కులు కావాలి అని చెప్పి రాజకీయ హక్కులు పౌర హక్కులను గుర్తించింది. అయితే 1776లో అమెరికా స్వతంత్రం ప్రకటన తర్వాత స్వేచ్ఛా స్వాతంత్రంతో జన్మించిన మానవులు జీవితాంతం వాటితో కొనసాగుతాయని థామస్ జాఫర్సన్ అనే పేర్కొన్న అంశం హక్కుల చరిత్రలో మైలురాయి. 1789లో ఫ్రెంచ్ విప్లవం సందర్భంగా ఇవ్వబడిన నినాదాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలో హక్కుల రూపంలో పొందుపరచబడ్డాయి. 1917లో రష్యా విప్లవం వచ్చింది. అనంతరం రూపొందించబడిన రాజ్యాంగంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ప్రజలందరికీ అందించే అంశం మన రాజ్యాంగంతో సహా అనేక రాజ్యాలకు ఆదర్శం. 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి చేసిన మానవ హక్కుల ప్రకటన ప్రపంచ ప్రజల హక్కుల చరిత్రలో ఒక మైలురాయి. ఇందులో 4 పాయింట్స్ రావడం జరిగింది. ఇది అమెరికా స్వతంత్రం రావడం జరిగింది, 1789 ఫ్రెంచ్ విప్లవం రావడం జరిగింది, మీకు 1917 రష్యా విప్లవం గురించి తెలిసింది, 1948 డిసెంబర్ 10 అనేది మానవ హక్కుల గురించి తెలిసింది. అలాగే 5వ పాయింట్ వచ్చేసి మాగ్నా కార్టా గురించి తెలుసుకుంది. ఇవి కూడా క్వశ్చన్ ఇచ్చిన టైం ఉంది డిస్కషన్. మనం ప్రాథమిక హక్కుల రూపకల్పనలో ఎవరు అసలు రూపకల్పన చేసింది ఏంటంటే 1895లో బాలగంగాధర్ తిలక్ స్వరాజ్ అనే బిల్లును ప్రసాదించి భారతీయులకు వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రం మరియు వారి ఇళ్లకు కానీ ఆస్తులకు కానీ సంరక్షణ కావాలని తొలిసారిగా డిమాండ్ చేశారు. ఎవరైనా అంటే బాలగంగాధర్ తిలక్. 1895లో స్వరాజ బిల్లు. ఏ బిల్లు? స్వరాజ బిల్లు. భారతదేశంలో 1917లో జాతీయ కాంగ్రెస్ సమావేశం ప్రజల హక్కులపై మొదటగా తీర్మానం ఆమోదించింది. ఎప్పుడు? 1917లో. 1925లో శ్రీమతి అనిబిసెంట్ ప్రవేశపెట్టిన కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లులో ఐర్లాండ్ ప్రజల మాదిరినే భారతీయులకు కూడా శాశ్వత ప్రాతిపదికన హక్కులు కల్పించాలని కోరారు. 1927లో మద్రాసులో భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానం భవిష్యత్ రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు ప్రాతిపాదిక కావాలని డిమాండ్ చేసింది. 1928లో నెహ్రూ నివేదికలో భారత్లో ప్రవేశపెట్టే చట్టాలన్నింటిలో కూడా ప్రాథమిక హక్కులు చేర్చాలని, అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను సంరక్షించే విధంగా ఉండాలని పేర్కొంది. 1931లో కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం భారతీయులకు ప్రాథమిక హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేసిన సమావేశం ఇది 1931 కరాచీలో జరిగింది. 1931 రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీ ప్రాథమిక హక్కులను డిమాండ్ చేయడం జరిగింది. ఇంకోటి 1945లో మనం స్పష్టం చెప్పిన సార్ తేజ్ బహదూర్ సప్రూ నేతృత్వంలో భారతీయ మేధావుల కమిటీ భవిష్యత్తులో రూపొందించబోయే భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు ప్రాతిమాదికగా ఉండాలని పేర్కొంది. వీళ్ళన్నీ అయిన తర్వాత భారత రాజ్యాంగ పరిషత్ నుండి జేబీ కృపాలని నేతృత్వంలో ఏర్పడిన ప్రాథమిక హక్కుల ఉప కమిటీ మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పొందుపరచడంలో కీలక పాత్రను పోషించింది. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి భారత రాజ్యాంగం ఈ క్రింది 7 ప్రాథమిక హక్కులను ప్రసాదించింది. 1 సమానత్వపు హక్కు 14 నుంచి 18 వరకు ఉండే ఆర్టికల్స్. స్వేచ్ఛ స్వతంత్రపు హక్కు 19 నుంచి 22 వరకు ఉండే ఆర్టికల్స్. అంటే 19, 20, 21, 22 అట్లా. పీడనాన్ని నిరోధించే హక్కు 23, 24 రెండే ఉంటాయి. పీడనాన్ని నిరోధించే హక్కుల్లో మత స్వాతంత్ర హక్కులో 25 నుంచి 28, 25, 26, 27, 28 యొక్క మత స్వాతంత్ర హక్కు. విద్యా సాంస్కృతిక హక్కు వచ్చేసి 29, 30. ఆస్తి హక్కు వచ్చేసి 31. రాజ్యాంగ పరిహార హక్కు అంటారు 32. అది ప్రస్తుతం రాజ్యాంగంలో 6 ప్రాథమిక హక్కులే ఉన్నాయి. మరి 7ది ఏమైంది అంటే
1970 నుంచి జనతా ప్రభుత్వ కాలంలో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. ఆస్తి హక్కు అంటే చెప్తున్నాం కదా, ఆస్తి ఉంది కదా అని మొత్తం సంపాదించుకొని మొత్తం గవర్నమెంట్ ప్రాపర్టీ కూడా మనదే అని ఆస్తి ఆస్తి అని కూడా పోతే మిగిలిన వాళ్ళకు ఆస్తులు అంటే మామూలుగా సమాజ సేవగా ఏమి ఉపయోగించరాకుండా పోతుందని ఫస్టే అవగాహన చేసుకుని మరి ఆస్తి హక్కును ఏం చేసిరో తొలగించడం జరిగింది. ప్రస్తుత ఆస్తి హక్కు అనేది 300A అధికరణలో చట్టబద్ధంగా ఉంది. ఆస్తి హక్కును తొలగించడం ద్వారా 31వ అధికరణను ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడం జరిగింది. అది ఏడ చేర్చిరు? 300A అధికరణలో చట్టబద్ధంగా చేర్చిరు. భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుల గురించి మనం తెలుసుకున్నాం. మనం ఇంతకుముందు 12వ ఆర్టికల్ గురించి తెలుసుకున్నాం. రాజ్యం అంటే భారత రాజ్య నిర్వచనం అంటే సంబంధించినది ఏంది? అందులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏ, బి వచ్చేసి పార్లమెంటు మరియు శాసనసభలు, సి అంటే స్థానిక స్వపరిపాలన సంస్థలు మరియు ఇతర అధికారిత సంస్థలు, వీటన్నిటిని కలిపే రాజ్యం అని అంటారు. అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలను, పార్లమెంటు మరియు శాసనసభలను, స్థానిక స్వపరిపాలన సంస్థలను మరియు ఇతర అధికారిత సంస్థలను. అయితే ఇతర అధికారిత సంస్థల గురించి స్పష్టంగా నిర్వచనం పేర్కొనాలంటే ఏ అధికారిక సంస్థలు పేర్కొనలేదు అనేది కొంచెం ఉంది, దాని గురించి విమర్శ ఉంది. అయితే రాజ్యాంగ సవరణ ద్వారా చట్ట సవరణ ద్వారా అధికారిత సంస్థలకు ఎలాంటి నిర్వచనం ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టులో వివిధ కేసులను విచారించి తీర్పులు ఇచ్చే సందర్భంలో ఏ సంస్థలు రాజ్య పరిధి కిందకు వస్తాయో తమ తీర్పుల ద్వారా స్పష్టం చేసింది. అంటే ఈ అధికారిత సంస్థలు అంటే ఏటివి అని తెలియదు. అంటే మనం దాని విషయంలో కోర్టుకు వెళ్ళినప్పుడు ఏం చేసిందంటే ఏవి రాజ్యాంగబద్ధ సంస్థలు, ఏవి చట్టబద్ధ సంస్థలు, ఏవి కావు అనే దాని గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రాథమిక హక్కులను సంరక్షించే బాధ్యతను రాజ్యాంగం ఉన్నత న్యాయస్థానాలకు అప్పగించింది. అంటే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ప్రాథమిక హక్కులను సంరక్షించే సందర్భాలను అమలుపరచడం కోసం అవసరమైన రిట్లను, ఆజ్ఞలను జారీ చేసే సందర్భంలోనూ భారత రాజ్య పరిధి కిందికి వచ్చే వాటికి మాత్రమే రిట్లను జారీ చేయవలసి ఉంటుంది. అంటే మిగతా దేశాలకు సంబంధించినవి కాదు, ఓన్లీ మన పరిధి, మన భూభాగంలోకి వచ్చే మాత్రమే జారీ చేస్తుంది. కావున భారత రాజ్య నిర్వచనాన్ని రాజ్యాంగంలో పొందుపరచవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఇందులో కూడా ఒక కేసు ఉంది. అజయ్ అసియా వర్సెస్ ఖలీద్ ముజీబ్ మధ్య జరిగిన వ్యాజ్యంలో జస్టిస్ పిఎన్ భగవతి గారు నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు అధికారిత సంస్థలకు ఒక స్పష్టతను చేకూర్చింది. ఏంది? రాజ్యాంగం కిందికి వచ్చే సంస్థల గురించి చెప్పింది. రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసిన సంస్థలు, తర్వాత చట్టం ద్వారా ఏర్పడిన సంస్థలు, అధికారిత ఆజ్ఞలు జారీ చేయగలిగే సంస్థలు, పన్నులు విధించగలిగే సంస్థలు, ప్రభుత్వ వ్యయంతో నడిచే సంస్థలు, ప్రభుత్వ ఆర్థిక సహాయం మెజారిటీగా పొందే సంస్థలు, రాజ్య పరిధిలోకి రాని సంస్థలు ఏది? సొసైటీ చట్టం 1866 నమోదైన సంస్థలు, ట్రస్టీలు, సొంత నిధులతో నడిచే సంస్థలు, ఆజ్ఞలు ఆదేశాలు జారీ చేయ అధికారం లేని సంస్థలు, సహకార సంస్థలు, పన్నులు విధించలేని సంస్థలు, ఇలా రాజ్య పరిధికి వస్తే రాజ్య పరిధికి రాలేదు అనేది మనకు ఏ కేసులో తెలిసింది వచ్చేసి అజయ్ అసియా వర్సెస్ ఖలీద్ ముజీబ్ కేసులో తెలవడం జరిగింది. మళ్ళీ అలాగే ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి, దాని గురించి డిస్కస్ చేసుకుంటే మనం షీలా వర్సెస్ మహారాష్ట్ర చిల్డ్రన్ ఎడ్యుకేషన్ సొసైటీ అని మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ సొసైటీ చట్టాన్ని అనుసరించి సంస్థలను ఏర్పాటు చేసినప్పటికీ ఆ సంస్థల నిర్వహణ వ్యయాన్ని మొత్తం ప్రభుత్వమే భరించే సందర్భంలో అదేవిధంగా సంస్థల ఆదేశాలను, నియమ నిబంధనలను జారీ చేసే అధికారాన్ని కలిగి ఉన్నట్లయితే సొసైటీలు కూడా రాజ్య పరిధిలోకి వస్తాయి అని ఏ కోర్టు తెలిపిందయ్యా? సుప్రీంకోర్టు తన తీర్పులో తెలిపింది. ఏ కేసులో? షీలా వర్సెస్ మహారాష్ట్ర చిల్డ్రన్ ఎడ్యుకేషన్ సొసైటీ. తర్వాత సీతారామరాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏపీకి సంబంధించినప్పుడు ఏపీలోనే ఉన్నాం మనం. మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ కోనసీమ కోఆపరేటివ్ బ్యాంక్ సహకార ప్రాతిపదికపై వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న సంస్థ అయినందున దానికి రిట్లు జారీ చేసే అవకాశం లేదని, ఎందుకనగా ఆ బ్యాంకు భారత రాజ్య పరిధి కిందికి రానటువంటి సంస్థగా సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. కోనసీమ సహకార సంస్థ కోఆపరేషన్ అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన బ్యాంకు. అది మన బ్యాంకులో అంటే మనకు ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకింగ్ చట్టం ఉంది కదా, దాని ప్రకారం ఉందా లేదా అనేది అది లేనట్టయితే అది ఏర్పాటు చేసుకున్న సంస్థ కాబట్టి రాదు రాజ్య పరిధిలోకి అని చెప్పింది అన్నట్టు.
రమణ దయారాం శెట్టి వర్సెస్ ఎయిర్ ఇండియా అథారిటీ మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది స్వతంత్ర పద్ధతితో నిర్వహించినప్పటికీ అది భారత రాజ్య పరిధికి వచ్చే సంస్థగానే పరిగణించాలని సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పింది. అంటే ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు అది ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, జిఎంఆర్ అండ్ గవర్నమెంట్ రెండు కలిసి నిర్వహిస్తున్నాయి. అట్లానే నేను జిఎంఆర్ పోయి ఇది నా సొంతము, ఇళ్ళకి ఎవరిని రాని అని అంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే అది భారత రాజ్య పరిధిలోకి వస్తుంది అని చెప్పడం దాని ఉద్దేశం. ఎగ్జాంపుల్ తీసుకున్నాను, అదని కాదు. సెయింట్ జేవియర్ కాలేజ్ వర్సెస్ గుజరాత్ మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ గుజరాత్ యూనివర్సిటీ కూడా ఇతర అధికార సంస్థల మాదిరిగానే భారత రాజ్య పరిధికి వచ్చే సంస్థగానే పరిగణించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఏ కేసు? సెయింట్ జేవియర్ కాలేజ్ వర్సెస్ గుజరాత్లో. ఆర్ఎస్ నాయక్ వర్సెస్ ఏఆర్ అంతుల్య మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ న్యాయస్థానాలు న్యాయాధికారాలను నిర్వర్తించేటప్పుడు రాజ్య పరిధి కిందికి రానప్పటికీ కార్యనిర్వహణపరమైన అనగంటే పరిపాలనాపరమైన విధులను నిర్వర్తించే సందర్భంలో న్యాయస్థానాలు కూడా రాజ్య పరిధి కిందికి వస్తాయని కోర్టు తన తీర్పు చెప్పింది. ఆర్ఎస్ నాయక్ వర్సెస్ ఏఆర్ అంతులే. అయితే ఇప్పటివరకు చెప్పుకున్న మన సుప్రీంకోర్టు మీద కేసులు వచ్చిన తీర్పులను అనుసరించి కింది వాటిని అంటే ఇతర అధికారిక సంస్థల రాజ్య పరిధిలోకి వస్తాయి. ఏవి? యూనివర్సిటీస్, రాజస్థాన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్, ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డ్, ఇండియన్ ఎయిర్ అథారిటీ, ఇవన్నీ కూడా రాజ్యాయుత సంస్థల అధికారిక సంస్థలుగా మారిపోయాయి. ఇది ఇంకొకటి, ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు చెల్లవు 13వ అధికారం. ఈ అధికారం మన దేశ న్యాయ వ్యవస్థకు న్యాయ సమీక్ష అధికారం కల్పించింది. అనగా ప్రభుత్వం రూపొందించే చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన కాదా అనే అంశాన్ని విచారించే అధికారం విధించింది మన రాజ్యాంగం. సుప్రీంకోర్టు, హైకోర్టులో కల్పించబడిన చట్టాలన్నింటినీ సమీక్షించే అధికారం ఉన్నత న్యాయస్థానాలకు కలదు. దీనికి గల కారణం ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యత ఉన్నత న్యాయస్థానాలదే. 26 జనవరి 1950 నాటికి అనగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే కాలం నాటికి భారత భూభాగంలో అమల్లో ఉన్న చట్టాలను రాజ్యాంగపూర్వక చట్టాలుగా పేర్కొంటారు. కానీ ఈ చట్టాలు కానీ చట్టాలను భాగాలు కానీ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే చెల్లవు. మనం ఇంతకుముందు చెప్పినాం, మనకు హక్కు అయినది ఇతరులకు హాని కలగనంత వరకే అది హక్కుగా పరిగణింపబడతాయి. ఇతరులకు హాని కలిగితే అది హక్కు కాదు. ఏంది? హక్కు కూడా ఇతరులకు హాని కలిగించకుండా మనం వినియోగించుకోగలిగినప్పుడే అది హక్కు అని అంటారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మన పార్లమెంటు మరియు శాసనసభలు రూపొందించే చట్టాలను రాజ్యాంగ అనంతర చట్టాలుగా పేర్కొంటారు. ఈ చట్టాలు కానీ చట్టాలోని భాగాలు కానీ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే చెల్లవు. చట్టాలు అంటే కేవలం చట్టాలు మాత్రమే కాకుండా సందర్భానుసారంగా జారీ చేసే ఆర్డినెన్సులు, ఆర్డర్లు, నోటిఫికేషన్లు, బైలా, రూల్స్, రెగ్యులేషన్స్, ఆచారాలు వంటి మొదలైన అంశాలను కూడా చట్టాలలో భాగంగా పరిగణిస్తారు. అయితే 13(4) వచ్చేసి 368వ అధికరణం కింద రాజ్యాంగంను సవరించుటకు ఈ అధికరణ అడ్డు రాదు. అనగా 368వ అధికరణ ద్వారా జరిగే రాజ్యాంగ సవరణ చట్టం పరిధిలోకి రాదని పేర్కొంటుంది. 1971లో ప్రవేశపెట్టబడిన 24వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాజ్యాంగ సవరణ చట్టం సాధారణ చట్టం పరిధి కిందికి రాదని పేర్కొనడం జరిగింది. ఇందులో మనం ఈ టాపిక్ గురించి డీప్గా డిస్కస్ చేస్తే సాధారణ చట్టాలను న్యాయ సమీక్ష చేసే అధికారాన్ని గురించి రాజ్యాంగంలో వేరు అధికారంలో పేర్కొన్నప్పటికీ రాజ్యాంగ సవరణ న్యాయ సమీక్ష చేసే అధికారం ఉన్నత న్యాయస్థానానికి ఉన్నది లేనిది ఎక్కడా ప్రస్తావించలేదు. అందువల్ల భారత సుప్రీంకోర్టు 1951లో శంకరీ ప్రసాద్ కేసులో రాజ్యాంగ సవరణ న్యాయ సమీక్ష చేయనది పేర్కొన్నప్పటికీ 1967లో గోలక్నాథ్ కేసులో రాజ్యాంగ సవరణ కూడా న్యాయ సమీక్ష చేస్తారని పేర్కొన్నది. ఫ్రెండ్స్, మనము ఈ బుక్ ఏదైనా కానీ చెప్పేటప్పుడు మనం డిస్కస్ చేసేటప్పుడు టాపిక్ను అంటే మామూలుగా మనం టాపిక్ చదివేటప్పుడు దాని తర్వాత డిస్కస్ చేస్తున్నాం. చాలామందికి ఏమనిపించచ్చు అంటే బ్రదర్ వాళ్ళు చెప్తున్నాడు కదా అది అర్థమవుతుంది అంటారు. మనం ఏదైతే కఠిన పదాలు ఉంటుందో అప్పుడు చెప్పడం జరుగుతుంటుంది. ఇప్పుడు 1951 శంకర్ ప్రసాద్ కేసులో రాజ్యాంగ సవరణ న్యాయ సమీక్ష చేయనని చెప్పింది. అదే 1967 గోలక్నాథ్ కేసులో రాజ్యాంగ సవరణలో న్యాయ సమీక్ష చేస్తానని చెప్పింది. ఈ రెండు దీనికి ఉదాహరణ చెప్పుకోవచ్చు. 1951 శంకర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ సాధారణ చట్టాలను మాత్రమే న్యాయ సమీక్షకు గురి చేస్తానని, రాజ్యాంగ సవరణలను న్యాయ సమీక్షకు గురి చేయదని రాదని తీర్పునిచ్చింది. సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ మధ్య జరిగిన వ్యాజ్యంలో కూడా సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణను
న్యాయ సమీక్షకు గురి చేసే అవకాశం లేదని మరొకసారి తీర్పునిచ్చింది. అలాగే 1967 గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదంటూ రాజ్యాంగ సవరణను కూడా న్యాయ సమీక్షకు గురి చేశారని తీర్పునిచ్చింది. అలాగే 1973 కేశవనంద భారత్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమైన రాజ్యాంగ సవరణ పార్లమెంట్ చేయరాదని, అలాంటి రాజ్యాంగ సవరణలకు న్యాయ సమీక్ష చేసి చెల్లవని ప్రకటించే అధికారం సుప్రీంకోర్టుకు కలదని తీర్పునిచ్చింది. ఇంకోటి ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాస్ గవర్నమెంట్ మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు 1950లో పీడీ చట్టం రాజ్యాంగం ప్రకారం బద్దమైన దానిలోని 14వ క్లాస్ రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు రాజ్యాంగ అనంతర చట్టాలను న్యాయ సమీక్ష చేసింది. చట్టం అనగా పార్లమెంటు శాసనసభ రూపొందించే చట్టాలు మాత్రమే కాక గవర్నమెంట్ ఆర్డర్స్ బై లాస్ రూల్ నోటిఫికేషన్ వంటి కూడా అంశాలు కూడా చట్టాలే. ఈ కేసులన్నీ ఇంతకుముందు ఎగ్జామ్లో వచ్చినాయి ఫ్రెండ్స్. మనం ఎప్పుడే కానీ మనం ఈ కేసుల గురించి ప్రతి ఎగ్జామ్లో కేసులు వస్తూనే ఉంటాయి. ఇది 1967 గోలక్నాథ్ కేసు, 1973 కేశవనంద భారత్ కేసు, ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాస్ గవర్నమెంట్. అంటే ఈ డిఫరెంట్ టైపులు అడుగుతుంటాడు కేసులు. ఇది మీరు గుర్తుపెట్టుకొని డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ ఇది కూడా ఇస్తారు. ప్రభుత్వం రూపొందించిన చట్టాలను ఏదైనా భాగం కానీ నియమం కానీ లేదా నిబంధన కానీ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నప్పుడు ఆ అంశాన్ని మాత్రమే వేరు చేసి అది రాజ్యాంగ విరుద్ధం, అది చెల్లదు, న్యాయస్థాన తీర్పు కూడా డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ వేరు ఇచ్చేట సిద్ధంగా ఉంటారు. ఒక నోటిఫికేషన్ కానీ ఒక లా కానీ చట్టం అంటే ప్రభుత్వం తెచ్చినప్పుడు అందులో కొన్ని అంశాలే తప్పు ఉంటే వాటిని సపరేట్ చేసి అదే రాజ్యాంగ విరుద్ధం అని చెప్తుంది. అట్లని ఆ నోటిఫికేషన్ ఆ లా మొత్తం తప్పు అని పట్టడానికి లేదు. దాన్ని ఏమంటారు డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ అంటే సపరేట్ చేసినట్టు. అట్లా మితు వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ వ్యాజ్యంలో ఐపీసీలోని 303వ సెక్షన్లో ప్రాథమిక హక్కుల్లోని సమానత్వ హక్కును విరుద్ధమైనది, అది చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అనంతర కాలంలో సెక్షన్ 303 ఐపీసీ నుండి తొలగించారు. ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు రాజ్యాంగ పూర్వ చట్టాలను న్యాయ సమీక్షకు గురి చేసింది. ఏ తీర్పు మితు వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. జనరల్ మోటార్స్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. అలాగే కిహోటా వర్సెస్ జాచిల్ మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంలోని 7వ పేరాలో పేర్కొన్న ఒక అంశాన్ని కూడా వేరు చేయడానికి అవకాశం లేనందున ఆ పేరా మొత్తం ఒకటిగానే భావించి 7వ పేర ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నందున అది చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అనగా చట్టంలోని ఏదైనా ఒక భాగం కానీ అంశం కానీ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నప్పుడు ఆ చట్టం నుండి వేరు చేసే అధికారం లేనప్పుడు ఆ మొత్తాన్ని కొట్టివేయవచ్చని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఇంకోటి వచ్చేసి డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ గ్రహణ సిద్ధాంతం. బీకాచి నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ స్వతంత్రానికి పూర్వం రూపొందించిన చట్టాలు ఏవైనాను ప్రస్తుతం అమలు లేకపోయినప్పటికీ వాటి యొక్క అవసరాన్ని ప్రాధాన్యతను అనుసరించి ప్రభుత్వాలు వాటిని అమలు చేయవచ్చు. వీటినే మరుగున పడిపోయిన చట్టాలుగా పేర్కొన్నాం. అంటే గ్రహణ సిద్ధాంతం ప్రకారం ఆ చట్టాలను అమలు చేయదని సుప్రీంకోర్టులో తన తీర్పులో పేర్కొంది. అయితే దీప్చంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ మధ్య జరిగిన వ్యాజ్యాల్లో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ గ్రహణ సిద్ధాంతాన్ని కేవలం రాజ్యాంగ పూర్వ చట్టాలను మాత్రమే వర్తింప చేస్తామని పేర్కొంది. అలాగే శ్రీ అంబికా మిల్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ మధ్య జరిగిన వ్యాజ్యాలలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ గ్రహణ సిద్ధాంతాన్ని కేవలం రాజ్యాంగ పూర్వక చట్టాలను మాత్రమే కాకుండా రాజ్యాంగ అనంతర చట్టాలకు కూడా వర్తింపజేస్తామని పేర్కొంది. అయితే డాక్ట్రిన్ ఆఫ్ వేవర్ హక్కులను వదులుకోవడం. బీహారం వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ మన రాజ్యాంగం భారత పౌరులకు ప్రసాదించి ప్రాథమిక హక్కులను ఏ పౌరుడు కూడా వదులుకునే అవకాశం లేదని, వాటి సంరక్షణ బాధ్యత నుండి ఏ ప్రభుత్వాలు కూడా తప్పించుకునే అవకాశం లేదని అనగా ఆ బాధ్యతను ఆ ప్రభుత్వాలు వదులుకోరాదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఇవన్నీ వస్తాయండి. డాక్ట్రిన్ ఆఫ్ వేవర్, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ, ఇవన్నీ ఎగ్జామ్లో వచ్చినవే. మీకు ఇప్పుడు మనం ఆర్టికల్ 12, 13 గురించి వివరంగా తెలుసుకోవడం జరిగింది. అలాగే 14 నుంచి ఇవన్నీ చెప్తాను. కేసులు కూడా మన ఛానల్ని మోరా NG7 మన ఛానల్ వచ్చేసి మోరా NG7 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం అంశాలను ఒకేసారి చెప్పడానికి రాకుండా
మనం విభజించి కొన్ని కొన్ని అంశాలను తీసుకొని చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.